హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భారత కోకిల సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష అభియాన్ సౌజన్యంతో కేఎస్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, సరోజినీ నాయుడు మహిళల హక్కు కోసం, ముఖ్యంగా మహిళా ఓటు హక్కు, విద్య కోసం చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ రోజున కేటాయించిందని అన్నారు. మహిళలు సమాజానికి బలమైన స్తంభాలు అని, ముఖ్యంగా ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదు అని పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం కల్పించేందుకు సమాజం కట్టుబడి ఉండాలి అని పిలుపునిచ్చారు. కనిగిరి ఎంఈఓ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మహిళల విద్య మరియు ఆర్థిక స్వావలంబన సమాజ పురోగతికి మూల స్తంభాలు. ప్రతి అమ్మాయి చదువుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు కుటుంబం, సమాజం పూర్తి మద్దతు ఇవ్వాలి అని అన్నారు. గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ, మహిళల హక్కులు, భద్రత మరియు ఆరోగ్యం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. పాఠశాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను, పాఠశాల శానిటరీ వర్కర్లను శాల్వాతో సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో వారి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీసీపల్లి ఎంఈఓ శ్రీనివాసాచారి, ప్రధాన ఉపాధ్యాయులు పల్లా కోట్రత్నం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.